ఈ మాటలు వాగ్దానం వైపు తిరిగి ఎండలో నిలుచొని బిడ్డల కొరకు సంపాదించినట్లే ప్రభు వైపుకు తిరిగి నువ్వు నీ బిడ్డల కొరకు ఒక మాటను సంపాదించుకుంటే నువ్వు అన్న మాటల కంటే ఆయన ఇచ్చిన మాట మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అన్న మాట కంటే ఆయన ఇచ్చిన మాట. ఒక్కసారి దేవుడు నీ బిడ్డను నేను చల్లగా చూస్తానని చెప్తే నువ్వు ఎన్నిసార్లు ఎండలో తిరిగినా, నీ బిడ్డ ఎన్నిసార్లు చెట్టు కింద నిల్చొని లేదా ఎండలో నిల్చొని పని కొరకు ఎతికినా ఆయన మాట ఇచ్చినాడు కాబట్టి ఇక మీ ఇంటి మీద నీడ. నువ్వు తిరిగి ఎండలో నల్లగైనావు, నిన్నెవరు పట్టించుకోరు కదా. కానీ ఒక్కసారి మాట వస్తే ఇక నీ ఇంటి మీద అంతా కూడా నీడ ఉంటుందా? నీడ ఎవరు చెప్పారు మాట చల్లగా చూస్తానని? ఎందుకో తెలుసా, నువ్వు అందరిలాగా అడగలేదు, కానీ నువ్వు ఏదో విధముగా దేవుణ్ణి వేడి చేసుకొని నీ జీవితాన్ని ఆత్మను పొందుకొని అభిషేకాన్ని పొందుకొని వాక్యాన్ని చదివి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కన్నీటి నుండి నీ ఆత్మను చల్లార్చుకోక నువ్వు వెలిగించిన ఆత్మను ఆర్పుకున్న వానికి కార్యము. అబ్రహాము ఆర్పుకున్నాడా? వెలిగించాడు.